వరుస కేసులతో వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. బెయిల్, రిమాండ్, ఆపై మరో కేసు ఇలా కొనసాగుతోంది కక్ష సాధింపు. జైలు నుంచి బయటకు వస్తారనే అక్కసుతో కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో 2 కీలక కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. వంశీపై ఇప్పటి వరకు నమోదైన 6 కేసుల్లో బెయిల్ మంజూరైంది. 90 రోజులుగా రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లోనే ఉన్నారు వల్లభనేని వంశీ. వరుసగా ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తున్న తరుణంలో వంశీపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది కూటమి సర్కార్. తాజాగా వంశీపై న్యూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది న్యూజివీడు కోర్టు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ రాగానే వంశీపై మరో అక్రమ కేసు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై 58 పేజీలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గనుల శాఖ ఏడీ. దీనిపై పిఎస్లో కేసు నమోదు చేశారు. కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని గన్నవరం పోలీసులు నిర్ణయించుకున్నారు. వంశీకి బెయిల్ వస్తున్నప్పటికీ వెంటనే మరో కేసు నమోదు చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది కూటమి సర్కారు. వంశీపై కక్ష సాధింపు చర్యలపై మండిపడుతున్నారు వంశీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు. జైల్లో శ్వాసకోశ సమస్య, తీవ్రమైన దగ్గుతో వంశీ బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వంశీ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.